నిజామాబాద్ లోక్సభ సెగ్మెంట్ బీజేపీలో ముసలం పుట్టింది. ఎంపీ అరవింద్పై సొంత పార్టీ నేతలే తిరగబడుతున్నారు. పార్టీ సీనియర్ నేతలైతే ఆయన పేరెత్తగానే శివాలెత్తిపోతున్నారు. ఇంతకీ ఎంపీ అరవింద్ తీరుపై సొంత పార్టీ నేతలే ఎందుకు గుర్రుగా ఉన్నారు? ఒకే పార్టీ నాయకుల కొట్లాటకు కారణాలేంటి చూద్దాం. నిజామాబాద్ ఎంపీగా ధర్మపురి అరవింద్ గెలిచినప్పటి నుంచే ఇంటి పోరును ఎదుర్కొంటున్నారు. సీనియర్ల నుండి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు. పార్టీలో 40 ఏళ్లుగా సేవలందిస్తున్న తమను కాదని ఆర్థిక శక్తులున్న అరవింద్ను తీసుకురావడంపై సీనియర్లు ఫైర్ అయ్యారు. అయితే ఎంపీగా గెలిచి 5 ఏళ్లు కావస్తున్నా జగిత్యాల జిల్లాను చిన్నచూపు చూడడం వారిని మరింత ఇబ్బందికి గురిచేసింది. ఇక పార్టీలో నూతనంగా చేరిన వారిని అందలమెక్కించిన అరవింద్ సీనియర్లను మాత్రం చిన్నచూపు చూడడం మారలేదు. మీరు సీనియర్లైతే తాను ఎంపీ, సో వాట్ అంటూ అరవింద్ చేసిన కామెంట్స్ వారు జీర్ణించుకోలేకపోతున్నారు. దీంతో జిల్లాలోని ఎందరో ముఖ్య నాయకులు అరవింద్కు అంటిముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. అరవింద్ వ్యవహార శైలితో విసిగిపోయారు జగిత్యాల జిల్లా బీజేపీ నాయకులు. దీంతో ఈసారి ఎన్నికల్లో అరవింద్కు తమ సత్తా ఏంటో చూపించాలని నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే అధిష్టానాన్ని కలిసిన సీనియర్లు అరవింద్కు టికెట్ కేటాయించవద్దని ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా పార్టీ రాష్ట్ర కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. ఇదే క్రమంలో ఓ యువ కార్యకర్త ఆత్మహత్యా యత్నం చేశాడు. వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసం పార్టీని వాడుకుంటూ పార్టీని సర్వనాశనం చేయే విధంగా వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసం ఇలా పనిచేయడం జరుగుతుంది. దానికి వాళ్ళు చేసే అహంకార ధోరణికి విరుద్ధంగా వాళ్ళు చేసే భారతీయ జనతా పార్టీ నష్టపరిచే విధంగా ఉన్నందున ఇలాంటి నాయకులు భారతీయ జనతా పార్టీలో ఉండనవసరం లేదు. వాళ్ళు భారతీయ జనతా పార్టీ మళ్ళీ వెళ్ళిపోవాలి. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఒక క్రమశిక్షణతో కూడుకున్న పార్టీ. ఇక్కడ జెండా మోచిన కార్యకర్తకే ఇక్కడ వాల్యూ ఉంటుంది తప్ప మరోవైపు కోరుట్ల, మెట్పల్లి ప్రాంతాల్లోని బీజేపీ సీనియర్లు అరవింద్కు వ్యతిరేకంగా సమావేశాలు మొదలుపెట్టారు. అరవింద్కు టికెట్ కేటాయిస్తూ ఓడిస్తామని పేర్కొంటూ అధిష్టానానికి అల్టిమేటం జారీ చేశారు. అహంకారంతో మాట్లాడే అరవింద్కు బుద్ధి చెబుతామని దిష్టిబొమ్మలు దహనం చేశారు. మరోవైపు అరవింద్కు వ్యతిరేకంగా కోరుట్ల నియోజకవర్గంలో పలు ప్రధాన న్యూస్ పేపర్లలో పాంప్లెట్లు ప్రత్యక్షమయ్యాయి. అహంకారి అరవింద్ను నియంతగా పోలుస్తూ పాంప్లెట్లు వెలుగులోకొచ్చాయి. కూలింగ్ అద్దాలు తీయడు, కారులోంచి దిగడు, ప్రజలను చూడడు, ఈయన ఎంపీగా వద్దు అంటూ పాంప్లెట్లు ప్రత్యక్షమయ్యాయి. దీంతో బీజేపీలోని ఇంటిపోరు జగిత్యాల జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశమైంది.